तुम्हें इस्लाम कबूल है या नहीं? कबूल है या नहीं? कबूल है? कबूल है। अगर तुम्हें इस्लाम कबूल है तो ठीक है, कहो इस्लाम जिंदाबाद। इस्लाम जिंदाबाद। कहो पाकिस्तान जिंदाबाद। पाकिस्तान जिंदाबाद। अब बोलो हिंदुस्तान मुर्दाबाद। अशरफ अली, अशरफ अली, अशरफ अली, अशरफ अली। आपका पाकिस्तान जिंदाबाद है, इसे हमें कोई इतराज नहीं, लेकिन हमारा हिंदुस्तान जिंदाबाद था, जिंदाबाद है और जिंदाबाद रहेगा। हिंदुस्तान जिंदाबाद। अगर मैं अपने बीवी बच्चों के लिए सर झुका सकता हूं तो मैं सबके सर काट भी सकता हूं। అందరికీ నమస్తే, నేను మీ వెంకట్. ప్రేక్షకులు, ఈరోజు మన కామెడీ స్టార్ కే పాల్ ఎర్రగడ్డ హాస్పిటల్లో పిలుస్తున్నారు, కానీ వెళ్ళట్లేదంట. మరి అతి తొందరగా వెళ్ళకపోతే ఎర్రగడ్డ హాస్పిటల్ వాళ్ళు వ్యాన్ తీసుకుని వచ్చేసి వేసుకొని పోతారంట కే పాల్ని. సో వీరికి మధ్య చెల్లించింది, ఎప్పుడు చూసినా పవన్ కళ్యాణ్ మీద ఏడుస్తుంటాడు. సో వీని బాధ ఏంటో, వీడి పసన భేదం ఏంటో చూసేద్దాం. మరి రారా కే పాల్, కామెడీ కింగ్, దా వచ్చేయి. हीड़े की औलादा तेरी ही कमी थी यार। जब तक हमारे देश के हिस्से में तेरे जैसे आएंगे ना, हमारे देश का इसी तरह कल्याण होता रहेगा। नमस्ते। మీరు చేసిన ఇన్వెస్టిగేషన్లో నేను సాటిస్ఫై అవ్వలేదు కనుక ఆనరబుల్ కోర్టుకి వెళ్ళాను, మీడియా ముందుకు వస్తున్నాను, క్వశ్చన్స్ అడుగుతున్నాను. ఒరే పిచ్చి మాలోకం కే పాల్, నువ్వు ఆనేబుల్ కోర్టుకు వెళ్ళావు కదరా, మళ్ళీ అక్కడ కదరా నీ క్వశ్చన్స్ అడగాలి. ఇక్కడ మీడియా ముందుకు వచ్చి క్వశ్చన్ అడిగితే ఎవరు చెప్పాలి నీకు క్వశ్చన్కి సమాధానం? మీడియా వాళ్ళు చెప్పాలా? అందుకే నేను కామెడీ పీస్ అనేది ఎర్రగడ్డ హాస్పిటల్ పంపాలి మిమ్మల్ని. ఎవరిని అడగాలి? పోలీసులు అడగాలి. మీ ఎన్క్వైరీ మాకు సాటిస్ఫై కాలేదు, లేదంటే కోర్టుకు పోవాలి. నువ్వే చెప్పావు కదరా, నా దగ్గర ఆధారాలు ఉన్నవి పోలీసులకు ఇవ్వను, నేను కోర్టులో సబ్మిట్ చేస్తున్నావు కదా. మళ్ళీ నీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నా కోర్టులో సబ్మిట్ చేయరా? మళ్ళా జీవితం పూర్తి వేరే అబద్ధాలు చెప్పు బతకడమే. ఇంకమ్మా పొట్టోడికి దోలు తీరిపోయింది. రామచంద్ర ఈ ఓవరాక్షన్ భరించలేకపోతున్నాను. ఆ పవన్ కళ్యాణ్ తిట్టినట్టు బట్టలు ఇప్పి నిన్ను కొడతాను అని అన్పార్లమెంటరీ మాటలు నేను ఆడిన కదా ఆయనలాగా. ఏంటి పవన్ కళ్యాణ్ గారు బట్టలు ఇచ్చి కొడుతున్నారా? ఎవరు అన్నాడు? ఇప్పుడు నువ్వు ఎవరు అనాలి? ఇప్పుడు అన్పార్లమెంటరీ లాంగ్వేజా? అంటే నువ్వు మాట్లాడేదంతా లాంగ్వేజా? పోలీసుల్ని వాడు వీడు రాస్కెల్ ఈడియట్ అన్నాడు. ప్రధానమంత్రి ఎవడైనా పర్లేదు, సీఎం వాడు ఎవడైనా పర్లేదు, వాడు ఎవడైనా మాట్లాడింది పోయిందా? రే కడపకు అన్నం తింటున్నావు నువ్వేం మాట్లాడావు? ఒకసారి ప్రెస్ మీట్ మీద రివ్యూ చేసి చూసుకో. ఏం మాట్లాడావు? వాడు సీఎం అయినా పర్లేదు, వాడు పిఎం అయినా పర్లేదు, వాడు పోలీసుని ఏమన్నావు? రాస్కల్ ఈడియట్ అన్నావు. ఇది పార్లమెంట్ లాంగ్వేజారా? అవరా పొట్టుబడి మకాయ. ఏం వాడకమయ్యా? అబ్బో బాగా వాడుతున్నావు కదా. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. మా రెడ్ బుక్ ఉంది, రెడ్ బుక్లో మిమ్మల్ని పెడతాం. నాది ప్రేయర్ బుక్ ఉంది, మోస్ట్ పవర్ఫుల్ బుక్. 7గురిని బుక్లో పెట్టాను. 2009లో 7గురు చచ్చారు, అందరూ కుక్క చావు చచ్చారు. నేను స్టార్ట్ చేసి ప్రేయర్ చేశాను, ఇంతవరకు చేయలా. పిండి అయిపోతారు, ముక్కలు అయిపోతారు. ఇక్కడ బటన్ నొక్కితే అక్కడి నుంచి బాంబులు పడతాయి. గాడ్స్ పవర్ ఈజ్ ద మైటీ. ఏంట్రా పొట్టుబడి మకాయ కే పాల్, నీ దగ్గర ప్రేయర్ బుక్ ఉందా? పవన్ కళ్యాణ్ దగ్గర రెడ్ బుక్ ఉందా? నీ ప్రేయర్ బుక్ ప్రేయర్ చేసే పటాషా, ఇక్కడ బటన్ నొక్కడే అక్కడ బాములు పటాషా. ఏం మాట్లాడుతున్నావురా? పిచ్చెక్కిందా ఏంటి నీకు? మరి బటన్ ఒత్తాను చూపిరా, మళ్ళీ బాంబులు ఎక్కడ పెడతా చూద్దాము.
ట్రంప్ దగ్గర కలిసి వచ్చి అన్నావు, ఫారెన్ మినిస్టర్ కలిసి అన్నావు. మరి వాళ్ళ దగ్గర ఏం మాట్లాడే వీడియో రికార్డ్ ఉంటుంది కదరా, ఆ వీడియో రికార్డ్ ప్లే చేయరు ఇక్కడ. వేధవా, మరే అబద్ధాలు చెప్పడం. తీసుకురండి. అన్నయ్య కదా పర్వాలేదు అనుకుంటా ఉంటే బాగా ఓవర్ చేస్తున్నాడు. ఏం చేద్దామంటావు మరి? దరిద్రుడా, ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి. పవర్ చంద్రబాబు నాయుడు గారు గుర్తుందా 97లో మీరు ఏమన్నారో? అంజనీ కుమార్ మీ అప్పుడు కమిషనర్గా వచ్చారు, వర్షం పడుతుంది గ్రౌండ్స్లో, లక్షల మంది వెళ్ళిపోతున్నారు, మీరు పైన కూర్చున్నారు, పెద్దలందరూ కూర్చున్నారు. వెంటనే నేను నిలబడాను నర్సంలో సూట్ వేసుకొని, విల్ యూ స్టాప్ ద రెయిన్ ఫ్రమ్ రిసీవింగ్ బ్లెస్సింగ్స్ అన్న. అప్పుడు రెయిన్ వైపు చూసా, స్టాప్. ఈ మధ్యన కూడా అంజనీ కుమార్ గారు రిటైర్డ్ డీజీపీ అదే అడిగారు, సార్ ఒకసారి చెప్పండి ఆ రోజు ఎలా మీరు వర్షాన్ని ఆపారని. ఆఫ్టర్ 2 hours 20 minutes ఐ విల్ కాల్, యూ కమ్ బ్యాక్ అన్నాను. చంద్రబాబు నాయుడు గారు మీకు గుర్తుంది, మీరు అడిగారు ఎలా రెయిన్ ఆపారని. అదే ప్రభు నాతో ఉండబట్టి 1200 మంది లీడర్స్ నిన్న కాక మొన్న అంత పెద్ద గ్లోబల్ పీస్ సమిట్కి ఇన్ని దేశాల నుంచి వచ్చారు. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? నాకు ఈ ఆఫర్స్ కూడా ఉన్నాయా? నువ్వెన్న యాంగిల్స్ చూపిస్తావు? ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి? ఓరి రామచంద్ర, ఈ పొట్టోని టార్చర్ తట్టుకోలేకపోతున్నాను నేను. గ్లోబల్ ఇన్ని దేశాలు తిరిగి వచ్చావా, ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? ఏమి రెయిన్ ఆపావా, వర్షాన్ని ఆపావా? మళ్ళీ ఇప్పుడు ఆపి చూపించరా వర్షాన్ని, ఇప్పుడు వర్షం కుర్బాని చెప్తాం. ఏం అబద్ధాలు ఆడతారా, జీవితం మొత్తం అబద్ధాలు ఆడి గొర్రెల్ని మొబ్బ పెట్టడం, మతం మార్చడం, డబ్బులు లాగడం. ఏం జీవితం రా మీది? ఛీ, రెయిన్ ఆపడంటే వీడు, అది నీ పవరా? మళ్ళీ మీ ఏసుగాని అడగరా, వాడు ఏసువాడు వచ్చాడు సాక్ష్యం చెప్పమని చెప్పి కోర్టులో పోలీసుల ముందరా, వీళ్ళు చంపారు, ఇంతమంది చంపారు, వీళ్ళ పేర్లు ఇవి, దీంతో కొట్టి చంపారు అని చెప్పమని చెప్పి సాక్ష్యం అడిగేసి మళ్ళా ఎందుకురా ప్రెస్ మీట్ పెట్టేది, వాగడం, పబ్లిసిటీ కోసం పబ్లిక్ని చూతే చేయడం. ఇదే పని ఏంట్రా నీకు? ఈ ప్రెస్ వాడు కూడా పనిలే పాటలే. ఈ కేపాల్ పిచ్చోడు వచ్చాడంటే సార్ పండగే పండగ, టీవీ వ్యూస్ పెంచుకోవడానికి. నిన్న కాక మొన్న మిమ్మల్ని అతిథిగా పిలిచాను, ఆ సమిట్ పెట్టినాడు. $28 billion, $1 billion డొనేషన్ ఇచ్చేశాడు. అంటే 8,000 కోట్లు మన రాష్ట్రానికి వస్తుంది కదా మీరు వస్తే. నాలో ఉన్న ప్రేమ మీ పట్ల చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్రం పట్ల, ప్రజల పట్ల నేను ఇంతవరకు ప్రేయర్ చేయట్లేదు, చెప్పించట్లేదు. వైఎస్ఆర్ అడుగడుగుని నన్ను అరెస్ట్ చేశాడు, డిటైన్ చేశాడు. ఏం చేశా? రోజు తగ్గానా? 58 సార్లు డిటైన్ చేశాడు, 58 సార్లు చెప్పించాను, చంపడానికి ప్రయత్నించాడు, పైకి పంపించేశా. నేను అరే ఏం చెప్తున్నావురా కేపాల్ నువ్వు? అంటే చెప్పించి పైకి పంపించింది నువ్వా రాజశేఖర రెడ్డిని? అరే ఇన్ని రోజులు తెలియదు కదా. అరే పోలీస్ వ్యవస్థలు మీకు విజ్ఞప్తి, ఇప్పుడు వీణోడితో ఒప్పుకున్నాడు వైసీపీ రాజశేఖర్ గారిని వీడియో పంపడంట ప్రేర్ చేసి. వినండి ఈ పిచ్చి మాటలు, మళ్ళీ అరెస్ట్ చేయండి. మళ్ళీ వీణోడితో వీడియో ఒప్పుకున్నాడు కదా, వైఎస్ఆర్ నన్ను జైలు వేసినందుకు నేనే పైకి పంపా ప్రేయర్ చేసి అని చెప్పాడు కదా. మరి ఇప్పుడు కూడా ప్రేయర్ చేయరా యేసుగానికి ఎప్పుడు ప్రే చేసి మళ్ళీ ఎవరెవరు హంతకులు ఉన్నారు వాళ్ళని అందరూ వచ్చి లొంగిపోయేలాగా చేయి, మళ్ళీ చూద్దాం. ఏమ్రా నీ పిచ్చి, మాకు పిచ్చి ఎక్కిపోతుంది కదా నీ మాటలు విని. ఎలా లేపేద్దాం రా? హమ్ బామ్ లగా దేంగే. అదే హమ్ బామ్ లగా దేంగే. వాడితో పాటు What hell is going on here? What do you think of this? Is it railway compartment or fish market? Common sense ఉన్నా కదా ఇదారా తాడి పెరిగిన బుద్ధి దానికి. ఒరే నీ హైట్ కి నువ్వు కొట్టావా? ఏ డౌటా? అమ్మా అయితే కన్ఫర్మ్ నేను వస్తాను బాబు. రేయ్ ఆగు. మళ్ళీ ఓ అదా చూడు చూడు చూడు.
అబ్బా ఎలా కాదండి, మీరు ఎలాగ మాట్లాడుతుండగా ఆ హెలికాప్టర్ కూలిపోయింది. తెలుసు కదా మీకు, లైవ్ ప్రెస్ మీట్ అవుతుండగా హెలికాప్టర్ కూలిపోయింది. మీరు సో ఆంధ్ర తెలంగాణ పోలీస్ సిబ్బందికి మనవి చేసుకుంటున్నా, వీడి నోటితోని వీడే ఒప్పుకున్నాడు. వీడి ప్రేయర్ చేసేవాడు వల్ల ప్రేయర్ చేసి రాజశేఖర రెడ్డిని చంపాడని వీడు ఒప్పుకున్నాడు. మళ్ళీ ఈ పాయింట్ మీద మళ్ళీ మీరు అరెస్ట్ చేస్తారో మళ్ళీ ఏదో ఆలోచించుకోండి. ఇలాంటి పిచ్చి కుక్కలు ఉండాల్సింది ఎర్రగడ్డ హాస్పిటల్లో కానీ బయట కాదు. బయట తిరిగితే జనాలకి చాలా ప్రమాదము. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ఎందుకండి అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? ఇదన్నా దానికి కాదు, అయితే బలం రావడానికి. అయ్యో రామా, నాకు ఐడియా తక్కువ లేదండి. వాట్ అన్ ఇంటెలిజెంట్ బాయ్, సో స్వీట్. అసలు మొక్కలు అవుతారు, మీ మొక్కలు దొరకవు అన్న. మొక్కలు అయ్యారు, మొక్కలు దొరక. ఎందుకు చెప్తున్నాడు ఇది? నాతో పెట్టుకుంటే దేవుడితో పెట్టుకున్నట్టే, సత్యంతో పెట్టుకున్నట్టే, నీతి నిజాయితీతో పెట్టుకున్నట్టే. మీరు దేవుడినే ఢీకొంటారా? ఒరే హౌలే కేపాల్, ఎవడరా దేవుడు? దేవుని ఢీకొంటారా నేను? మళ్ళీ నన్ను ఆడ నుండి ప్రేర్ చేసాను, పీకి చూపించు. ఈ వెంకట్ అనేవాడు యూట్యూబ్లో మాట్లాడుతున్నాడు కదా, వాడిని పీకి చూపించని మీ దేవుని చెప్పిరా చూద్దాం. నన్ను ఏదైనా పీకి చూపించు, అప్పుడు నమ్ముతాను నేను. నీ ఎవడరా దేవుడోడు? 3 మేకులకి కిత్తుకోలేక చచ్చిపోయిన పిడికి పందగాడు వాడు. సత్యాన్ని ఢీకొంటారా? అర్జెంటుగా ఆ పోలీసులందరినీ మీరు మార్చి సిబిఐ ఎంక్వైరీ వేయండి, లేదా నేను ఇచ్చే డైరెక్షన్లో హత్యగా మీరు ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేయండి ఈ 1 వీక్లో. లేకపోతే నెక్స్ట్ వీక్ లోపల మీరు కౌంటర్ వేసి సిబిఐ ఎంక్వైరీ అడగండి. తప్పే ఉంది? సిబిఐ కూడా మీదే కదా, మా గవర్నమెంటా? ఉన్నది మీదే కదా, సెంట్రల్లోనే మీ కూటమి గవర్నమెంటే కదా, మీ మోదీ గవర్నమెంటే కదా, మీ పవన్
ఒరే హౌలే కేపాల్, మళ్ళీ మా గవర్నమెంట్ సిబిఐ ఎంక్వైరీ చేసేటట్లుంటే మళ్ళీ నువ్వు పోయి ట్రంప్తో మాట్లాడి ఫారెన్ మినిస్టర్తో మాట్లాడి గ్లోబల్ కోర్టు పోయావు కదరా, మరి అక్కడేం పీకడానికి పోయావురా? మళ్ళీ అక్కడ చెప్పురా సిబిఐ ఇంటర్నేషనల్ సిబిఐ ఎంక్వైరీ చేయమని చెప్పు. మళ్ళా అక్కడ పోయి పీకింది ఏంట్రా నువ్వు? అక్కడ ఎందుకు పోయావురా? మళ్ళా ట్రంప్కే గతి లేదు, నీ లైన్లోకి వచ్చని చెప్పావు కదా, ఫారెన్ మినిస్టర్తో మాట్లాడాను అన్నావు కదా, మళ్ళీ అక్కడ పోయి గ్లోబల్ కోర్టులో పోయానన్నావు కదా, గ్లోబల్ కోర్టులో ఏం పీకడానికి పోయావు? మళ్ళీ అక్కడ ఏం చెప్పారు నీకు? అక్కడ పీకలేవా కదా ప్రేక్షకులు? మళ్ళీ ఇక్కడే భిక్ష పడుకుంటున్నావు కదరా, మోదీ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ అని. మరి గ్లోబల్ గవర్నమెంట్ ఇంటర్నేషనల్ కోర్టు పోయి ఏం పీకేవు నీవు? అక్కడ ఏం పీకడానికి పోయావా? అక్కడ ట్రంప్తోనికి ఫారెన్ మినిస్టర్తోనికి? అవరా పిచ్చోడా కేపాల్, చెప్పు. గవర్నమెంటే కదా సిబిఐ కూడా, మరి ఎందుకు ఇవ్వకూడదు? ఎందుకంటే వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదంటే నువ్వు ట్రంప్తో పోయి కలిసావు, ఫారెన్ మినిస్టర్ కలిసావు, గ్లోబల్ కోర్టుకు పోయావు, అంతర్రాష్ట్రీయ కోర్టు పోయావు కదా, మళ్ళీ మిమ్మల్ని ఎందుకు అవమానించడం అని ఇవ్వలేదు సిబిఐకి, తెలిసిందా? నువ్వు అక్కడ నుంచి క్యాన్సిల్ చేసుకో, అక్కడేం నేను పీకలేను, ఇక్కడ గవర్నమెంట్నే భిక్ష అడుగుతున్నానని చెప్పు. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ధర్మం చేయండి బాబు, గొంతు కారిపోతుంది, గురికొచ్చుకో డబ్బులు లేవు. పరాపా ఎవడు అడిగాడు నిన్ను? ఎవడు అడిగాడ్రా? ఏంట్రా కాల్ చేసేది? ఈ నరసక్కని అడిగాను, లేదన్నాడు, చీకొట్టాడు. ఈ గుడ్డని అడిగాను, లేదన్నాడు, చీకొట్టాడు. వాళ్ళు తిట్టానే పెడతాను. నువ్వు ఎవడరా నన్ను పొమ్మంటానికి? అత్తి ఏంటి అత్తి బొచ్చా? నువ్వు చెప్పడం కాదు, నేను చెప్తాను. నువ్వు చెప్పడం అంటే నాకు వాళ్ళ మీద నమ్మకం ఉంది, నాకున్న రిలేషన్స్తో వాళ్ళకి నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను. లేదా చంద్రబాబు నాయుడు గారు మీరు పిలిస్తే ఇప్పటికేనో వస్తా. ఎవరెవరిని కేపాలు పిచ్చోని ఎవరైనా పిలిచి తల కొక్కుంటారా? చంద్రబాబుకి ఏం పిచ్చి అనుకున్నావా? నీకంటే పిచ్చి పట్టింది. చంద్రబాబు నాయుడు ఒక పిచ్చోని పిలిచి తల కొక్కున్న పని ఆయనకేం పట్టిందిరా? అంటే వాళ్ళు తీసుకొని వస్తా, ఓపెన్గా కలమంటే ఓపెన్గా కలుస్తా, సీక్రెట్గా కలమంటే సీక్రెట్గా కలుస్తా. లేదా సిబిఐ ఎంక్వైరీ మీరు అడగండి, లేదా సిట్టింగ్ జడ్జితో రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ని రికమెండ్ చేస్తాను, రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ని రికమెండ్ చేస్తాను, ఒక సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ చేయించండి. వాళ్ళకి నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను. నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తప్పు అయితే, నేను రుజువు చేయలేకపోతే సిబిఐ ద్వారా, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా, సిట్టింగ్ జడ్జి ద్వారా నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తప్పు అయితే ఏ శిక్షకైనా రెడీ. నేను ఒక మాట ఒరే హౌలే, ముందు నీ దగ్గర ఏం ఇన్ఫర్మేషన్ ఉంది మీడియా ముందు చెప్పురా, ప్రజలకని తెలుస్తుంది కదా. కేపాల్తో ఈ ఇన్ఫర్మేషన్ ఉంది అని ప్రజలకు తెలుస్తుంది కదా, ప్రజలే కదా న్యాయాధీశులు. మెయిన్ ప్రజలకు తెలియాల్సింది. సిట్టింగ్ జడ్జు, రిటైర్మెంట్ జడ్జు, రిటైర్మెంట్ ఐపీఎస్ ఏంట్రా పిచ్చి పట్టిందా నీకు? ఆ రోజు ఏమన్నావు? నా దగ్గర ఎవిడెన్స్ ఉన్నది, నన్ను పోలీసులకి ఇవ్వను, పోలీసుల మీద నాకు నమ్మకం లేదు, కోర్టులో సబ్మిట్ చేస్తానని చెప్పు. ఇప్పుడు వెళ్ళి కోర్టులో సబ్మిట్ చేయడం వల్ల నీతో ఉన్న ఆధారాలు ఏమిటో. పోలీసులు ముందు ఈ పిచ్చోళ్ళని పట్టి 3rd డిగ్రీ ఇవ్వండి, ఆధారాలు పోలీసులకు ఇవ్వనంటున్నాడు, పోలీసులకి సహకరించనంటాడు, నమ్మకం లేదంటే పోలీసులను తిడుతున్నాడు, కోర్టులో కింద సబ్మిట్ చేయవాలంట. కోర్టు నుండి మీరు ఆర్డర్ తీసుకోండి. ఈ పిచ్చోడు మీడియా ముందు, ప్రెస్ ముందు కూర్చుని అమాయక క్రైస్తవులను రెచ్చగొడుతున్నాడు, సో మాకు ఆర్డర్ ఇవ్వండి, వీళ్ళని అరెస్ట్ చేసి మీ దగ్గర తీసుకొస్తాం, మీ దగ్గర ఏం ఎవిడెన్స్ ఉన్నవి మీ ముందు పెట్టమని చెప్పండి. పోలీసుల మీద నమ్మకం లేదంట, మాకు ఇచ్చేది వద్దు, మేము అరెస్ట్ చేసి పిలుచుకొస్తామని, సో మీ కోర్టు ముందర కోర్టులోనే పెట్టమని చెప్పండి అని అడగండి న్యాయాధీశుల్ని. కోర్టులో పర్మిషన్ తీసుకుని అరెస్ట్ చేయండి, వీడిని ఒకసారి వెయ్యాలి ఈ పిచ్చోని. మాట్లాడాను అంటే దేవుడితో మాట్లాడిన తర్వాతే మాట్లాడతా, సత్యం తెలుసుకొనే మాట్లాడతా.
ఒరే హౌలే కే పాల్, నువ్వు దేవునితో మాట్లాడతావా? మరి దేవుడు ఏం చెప్పాడా మళ్ళీకి? మరి ఎవడు చంపాడు? వాళ్ళ పేర్లు చెప్పలేదు నీకు? ఎంతమంది చంపారు, చంపిన వాళ్ళ పేర్లు ఇప్పుడు నీకంటే తెలియదురా, ప్రజలకు తెలియదు. దేవునికి తెలుసుండు కదా ఎవడు చంపాడు, ఎంత వాళ్ళ పేరు తెలుసు, వాళ్ళ అడ్రస్లు తెలుసు, ఎలా చంపారు అన్ని తెలుసు కదా దేవునికి. మళ్ళీ దేవుడు ఏం చెప్పాడు అదే చెప్పారా కోర్టులో? పిచ్చ సన్నాసి మీడియా ముందు ఆ గొర్రెల్ని ఎన్నాళ్ళరా ముప్ప పెడతారు? దేవునితో మాట్లాడతాను, నేను లౌడగాంతో మాట్లాడతాను, లక్ష్మణ్గాంతో మాట్లాడతాను, ఎన్నాళ్ళరా అబద్ధాలు చెప్పి గొర్రెల్ని మభ్య పెడతారు? ఒరే గొర్రెలు కళ్ళు తెరవండిరా, ఇలాంటి కామెడీ పీస్ వాళ్ళు మిమ్మల్ని మభ్య పెట్టడానికి, క్రైస్తవంలోనే ఉండడానికి ఇలాంటి నాటకాలు వేసి అబద్ధాలు చెప్పి మిమ్మల్ని ఏమారుస్తున్నారు. కళ్ళు తెరిచి చూడండి మీరే. ఎవరిలాగో గాల్లో మాట్లాడను. ఒక పిల్లు ఫైల్ చేశానంటే నేను సక్సెస్ అవుతానంటే, స్టీల్ ప్లాంట్ గురించి ఫైల్ చేసి సక్సెస్ అవ్వలేదా? ఆర్డర్స్ తీసుకురాలేదా అమ్మకుంటా? ప్రత్యేక హోదా ఎందుకు రావాలని ఆర్డర్ తీసుకొచ్చాను. ఇప్పుడు దాకా మీరు కౌంటర్ వేశారా జగన్మోహన్? సో అదండి ఈ పిచ్చోని మాటలు విన్నారు కదా. సో ఇలాంటి పిచ్చాళ్ళు మాటలు వినకుండా వీనికి ప్రెస్ మీట్ పిచ్చి అనమాట. ప్రెస్ మీట్ ముందుకు వచ్చి గొర్రెల్ని అందరినీ మభ్య పెట్టాలి వీని మాటలతోని, నేను దేవునితో మాట్లాడినా అని చెప్తున్నాడు కదా. మళ్ళీ దేవుడు ఏం చెప్పాడు అది చెప్పడాడు. దేవుడు మళ్ళీ ఏమి పీకలేదు, ఏం చెప్పలేదు, కానీ ఒక అబద్ధాలు చెప్పడం. అరే వాళ్ళు దేవుడు పేరు చేసి దేవుడిని మాట్లాడే కదరా. మళ్ళీ దేవుడు చెప్పలేదు నీకు ఎవడు చంపాడు, ఎలా చంపాడు, ఎంతమంది చంపారని. ఆ విషయాన్ని ప్రెస్ మీట్ చెప్పడం వల్ల పిచ్చ సన్నాసి. సో విన్నారు కదా గొర్రెలు, వీడు చెప్పేది అబద్ధమని. దేవుడితో మాట్లాడింటే దేవుడు చెప్పింటాడు కదా దీనికి, ఎంతమంది చంపారు, ఎలా చంపారు, దేంతో కొట్టారు అంత చెప్పింటాడు కదా. అదే విషయాన్ని మేము ప్రెస్ ముందు చెప్పాం. అలా ప్రెస్ మీట్ ముందు కూర్చొని ఏమి పీకుతున్నావా? అది చెప్పకుండా గప్పాలు కొడుతున్నావు కదరా నీ యాంకమా. సో ప్రేక్షకులు మళ్ళా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోల కోసం చూస్తుండండి భారత్ ఇతిహాస్ యూట్యూబ్ ఛానల్. నేను మీ వెంకట్. ప్రేక్షకులు ఈయన మాటలు పడకుండా ఎంతమంది అయితే క్రైస్తవంలోకి వెళ్ళిపోయారో ఈ బ్రిటిష్ లుచ్చా మతంలోకి, మన సనాతన ధర్మంలో ఉన్న స్వేచ్ఛ, సంతోషం, ఆనందం చర్చిలో ఉండదు. చర్చిలో వాడొక దయ్యము, యేసుగాడు దయ్యము అయి చర్చికి వెళ్ళిన ఆడవాళ్ళని మగవాళ్ళని దయ్యాలుగా పడతాడు. అదే మీరు గుడికి వెళ్ళండి, గుడిలో దయ్యాలు పడతావా? ఎందుకంటే యేసుగాని అర్ధాంతంగా చంపారు కాబట్టి వాడు దయ్యంగా మారాడు. చర్చిలోనే దయ్యాలు ఎందుకు పడతావి అర్థం చేసుకోండి. చర్చికి వెళ్తేనే దయ్యాలు ఎందుకు పడతావు అంటే యేసుగాడు దయ్యంగా మారాడు కాబట్టి అక్కడున్న ఆడవాళ్ళని మగవాళ్ళని పట్టేస్తాడు అనమాట. అర్థమైంది కదా. సో గర్వాభిషేకండి, మన దేశ సనాతన ధర్మ సంస్కృతిని, సంతోషాన్ని కాపాడుకుందాం. సో ప్రేక్షకులు వెళ్ళిన వారు గర్వాభిషేకి చెప్పండి. జై హింద్, వందే మాతరం, భారత్ మాతా కీ జై.